గాయ్స్ ఈరోజు టీసీఎస్ థర్డ్ పార్టీ పేరోల్ వాళ్ళని 1 to 5% ఉన్నారు. ఎక్కువగా స్కామ్ చేసింది వీళ్ళే. సో వీళ్ళ కంపెనీస్ అన్నిటిని బ్లాక్ లిస్ట్ లో పెడతామని చెప్పి, సో టీసీఎస్ కంపెనీ చాలా కంపెనీస్ ని బ్లాక్ లిస్ట్ లో పెడతామని చెప్పి దీని గురించి ఈరోజు అప్డేట్ అయితే వచ్చింది. నేను ఈరోజు ఆర్టికల్ అయితే చూశాను నేను. అండ్ ఈ రోజు అంటే ఈ వీడియో మేబీ రేపా ఎల్లుండి అని రిలీజ్ అవ్వచ్చు. బట్ రీసెంట్ డేస్ లో అనుకోండి, రీసెంట్ డేస్ లో ఆర్టికల్ అనేది చూశాను నేను. అయితే ఇక్కడ అసలు థర్డ్ పార్టీ పేరోల్ కంపెనీస్ అంటే ఏంటి? మనం అనుకునేటట్టు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఏంటి? సర్వీస్ బేస్డ్ కంపెనీ ఏంటి? చాలా మంది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ చాలా బాగుంటాయి. మీ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. తెచ్చుకుంటే ఉద్యోగం ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో తెచ్చుకోవాలి. లేకపోతే కష్టమవుతుంది అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అండ్ అసలు ఈ డైరెక్ట్ కంపెనీ కాకుండా థర్డ్ పార్టీ పేరోల్ అంటే ఏంటి? ఎందుకు ఈ విధంగా చేస్తారు? ఎవరు హైర్ చేసుకుంటారు? ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే వీళ్ళు చేసే వర్క్ ఏంటి? అంటే థర్డ్ పార్టీ అంటే ఒక ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, సర్వీస్ బేస్డ్ కంపెనీ గురించి తెలుసుకుందాము. సో జనరల్ గా రీసెంట్ గా అయితే ఎవరన్నా ఇంకొక అప్డేట్ ఉంది. అంటే ఎవరైతే థర్డ్ పార్టీ పేరోల్ లో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ ప్రమాదంలో ఉన్నట్ట. దాని గురించి కూడా నేను మాట్లాడు. అయితే ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే వాళ్ళకు ఒక ఓన్ ప్రోడక్ట్ అనేది ఉంటుంది. వాళ్ళకు ఓన్ ప్రోడక్ట్ ని డెవలప్ చేస్తారు. దానికోసం వాళ్ళు హైర్ చేసుకుంటారు. తర్వాత వచ్చేసి అలాంటి కొన్ని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి అంటే, సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే ప్రోడక్ట్ వాళ్ళది కాదు. ఎవరో ఒక పర్సన్ బిజినెస్ ఓనర్ వచ్చేసేసి క్లయింట్కి వచ్చేసేసి ఈ విధంగా నేను ఒక బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను మీకు ప్రాజెక్ట్ ని ఇస్తాను. ఇవేంటి సర్వీస్ బేస్డ్ కంపెనీ. సి హియర్ వి నీడ్ టు అండర్స్టాండ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ డిఫరెంట్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ డిఫరెంట్, రైట్? అయితే ఇక్కడ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చదివి వినిపిస్తాను. గూగుల్, అమెజాన్, ఐబిఎం, ఫ్లిప్కార్ట్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, మారుతి సుజుకి, సో ఆన్. అండ్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు సర్వీస్ బేస్డ్ కంపెనీ, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, ఎక్సెంచర్, కాగ్నిజెంట్, టెక్ మహీంద్రా, క్యాప్జెమిని, ఇవన్నీ ఏంటి సర్వీస్ బేస్డ్ కంపెనీస్. అయితే ఇక్కడ డీటెయిల్ వీడియో అసలు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి, సర్వీస్ బేస్డ్ కంపెనీ ఏంటి, అసలు డీటెయిల్ గా తెలుసుకోవాలి అంటే డెఫినెట్లీ యూ కెన్ గో త్రూ ఒక డీటెయిల్ వీడియో చేశాను, మీరు అది వీడియో చూడొచ్చు. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి? జనరల్గా ఏంటి అంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఒక ప్రోడక్ట్ అనేది డెవలప్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్కి సర్వీస్ ఇస్తే దాన్ని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటారు. సో ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాలి అంటే ఒక వెహికల్ కొత్త వెహికల్ ఏదైనా కొన్నాం అనుకుందాం. కొన్న తర్వాత ప్రోడక్ట్ అనేది ఒకటేసారి చేస్తారు, కానీ అదే సర్వీస్ అయితే ఆన్గోయింగ్ ఫార్వర్డ్. దాంట్లో రిపేర్లు వస్తాయి, ఏదైనా దెబ్బ తగలచ్చు, దానికి మళ్ళీ డబ్బులు మనం పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ సర్వీస్ చేసే పీపుల్ ఎక్కువ ఉంటారు. ప్రొడక్షన్ చేసేది ఒకసారే, కానీ సర్వీస్ అనేది దాని లైఫ్ టైంలో, అంటే ఆ ప్రోడక్ట్ ఆ వెహికల్ యొక్క లైఫ్ టైం మొత్తంలో చాలా ఉంటుంది. ఆ మొత్తం దాంట్లో కూడా సర్వీస్ అనేది జరుగుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ డైరెక్ట్ కంపెనీ కాకుండా థర్డ్ పార్టీకి అసలు ఎందుకు ఇస్తారు అనే సింపుల్ థింగ్ మనం మాట్లాడుకుంటే, పేరోల్ సిస్టమ్ని మేనేజ్ చేయలేక సాలరీస్ కానీ, ఎంప్లాయ్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ చూసుకోవడానికి ఇంకో కంపెనీకి అప్పగిస్తారు. సో జనరల్గా ఇది ఎందుకు అని ఆలోచిస్తారు. కానీ ఇక్కడ మన అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి, విప్రో కంపెనీకి ఎవరో ఒక క్లయింట్ బిజినెస్ ఓనర్ వచ్చి నేను నీకు ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నా, ఈ ప్రాజెక్ట్ నువ్వు చేసుకో అంటారు. ఎగ్జాంపుల్ ఆ ప్రాజెక్ట్ వాల్యూ వచ్చేసి 100 crores అనుకుందాం. ఓకే, 100 కోట్లు, 100 crores మినిమం ఉంటుంది. మినిమం 50-100 crores మినిమం ఉంటుంది ఏ ప్రాజెక్ట్ అయినా కానీ. అంటే చిన్న చిన్న ప్రాజెక్టులు అనేవి 1,50,00,000, 20,000, 30,000లో కూడా ఉంటాయి. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిగ్ ప్రాజెక్ట్స్. ఎందుకంటే కంపెనీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ విప్రో ఆర్ ఇన్ఫోసిస్, దే ఆర్ వెరీ బిగ్ కంపెనీస్. వీళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ వీళ్ళు కొంతవరకు అంటే ఆ 100 కోట్ల ప్రాజెక్ట్లో కొంతవరకు వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మాక్సిమం హైర్ చేసుకొని వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. కానీ ఎట్ సమ్ పాయింట్ ఏమవుతుందంటే వాళ్ళు దాని గురించి అంటే మేనేజ్ చేయలేని పరిస్థితిలో ఆ వర్క్ను కానీ, ఆ ఎంప్లాయీస్ శాలరీస్ కానీ, అంటే ఇంత పెద్ద కంపెనీస్ మేనేజ్ చేయలేవా అంటే 100% చేస్తాయి. ఎక్స్ట్రీమ్ అంటే ఇంకా వాళ్ళ వల్ల కాని పరిస్థితుల్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ వెన్ ఇట్ కమ్స్ టు సివిల్ కాంట్రాక్టర్ చూసుకుందాం. ఒక కంపెనీకి ఎగ్జాంపుల్ ఒక 20 ప్రాజెక్టులు ఉన్నాయనుకుందాం. 20 ప్రాజెక్టులు ఉంటే 15 ప్రాజెక్టులు చేస్తుంది. టీముని పెట్టింది, రిక్రూట్మెంట్ చేసుకుంది, ఇంజనీర్స్ ఉన్నారు, అంతా వర్క్ జరుగుతూ ఉంది. ఇంకా 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీళ్ళకి ఈ 15 ప్రాజెక్ట్స్ అంటే చాలా హ్యూజ్ మెంబర్స్ అవసరం అవుతారు. 500 వరకు 600 వరకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. బట్ ఎట్ సమ్ పాయింట్ ఎంత ఇంకా ప్రాజెక్టులు వచ్చా ఉంటాయి, ఇంకా ఎక్కువ ప్రాజెక్టులు వచ్చాయి. వీళ్ళు ఏం చేస్తారు, ఈ సివిల్ కాంట్రాక్టర్స్ సబ్ కాంట్రాక్ట్ ఇస్తారు. అంటే సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి, బాబు ఇంత పర్సంటేజ్ నువ్వు వర్క్ చేయి, ప్రాజెక్ట్ కాస్ట్లో ఇంత వాల్యూ అనేది నేను తీసుకుంటాను.
ఇప్పుడు విప్రో కంపెనీ ఇంకో కంపెనీ చిన్న కంపెనీకి ఇచ్చేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అలా చేసి అంటే ఇక్కడ ప్రతి ఒక్క కంపెనీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ గూగుల్ ఇస్తుంది, ప్రతి ఒక్క కంపెనీ కూడా ఎట్ సమ్ పాయింట్ ఏంటి అంటే మేనేజ్ చేయలేని పరిస్థితుల్లో ఇంకో కంపెనీకి ఇచ్చేదానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అదే థర్డ్ పార్టీ పేరోల్ అంటారు, థర్డ్ పార్టీ కంపెనీస్ అంటారు. ఇక్కడ థర్డ్ పార్టీ కంపెనీస్ అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే థర్డ్ పార్టీ కంపెనీస్ టీసీఎస్ కూడా వేరే ప్రాజెక్టులు తెచ్చుకునేదానికి పాసిబుల్. అన్ని కంపెనీస్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, టీసీఎస్ తెచ్చుకుంటుందని నా ఉద్దేశం కాదు. ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు ఈ విధంగా ఏంటి అంటే సర్వీస్ బేస్డ్ కంపెనీలు ఈ విధంగా ప్రాజెక్టులు అయితే తెచ్చుకుంటాయి. ఇది థర్డ్ పార్టీ పేరోల్ విషయానికి వస్తే. అయితే ఇంకా దీంట్లో కొన్ని బెనిఫిట్స్, ట్యాక్స్ డిడక్షన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. ఎంప్లాయీ వేజెస్, రిపోర్ట్స్, ట్యాక్స్ ఫైలింగ్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. సో దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్ హియర్. అంటే ఇవన్నీ మేనేజ్, ప్రాజెక్ట్ ఒకటే కాదు ఇవన్నీ కూడా మేనేజ్ చేయాలి కాబట్టి కొంతవరకు అవుట్ సోర్సింగ్ ఈ విధంగా ఇస్తూ ఉంటారు. ఇక్కడ టీసీఎస్ అంటే ఇక్కడ థర్డ్ పార్టీ పేరోల్లో జాయిన్ అయిన వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారంటే అలాంటి పరిస్థితి ఏమి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది చిన్న సిస్టమ్ కాదు, దిస్ ఇస్ వెరీ బిగ్ సిస్టమ్. మనం అనుకున్నంత చిన్నది కాదు. ఒకవేళ మేబీ మన కంపెనీ చిన్నది అయి ఉండొచ్చు. మనం చేసే కంపెనీ ఎగ్జాంపుల్ మనం ఒక ఎక్స్ కంపెనీలో చేస్తున్నాము, ఆ ఎక్స్ కంపెనీ టీసీఎస్ నుంచి ప్రాజెక్ట్ తెచ్చుకుంది, మన క్లయింట్ టీసీఎస్ అన్నంత మాత్రాన మన కంపెనీ ఏదో పెద్ద ప్రాబ్లంలో ఉన్నది కాదు. బట్ ఏంటి అంటే టీసీఎస్ మాత్రం కొన్ని థర్డ్ పార్టీ కంపెనీస్ ని బ్లాక్ లిస్ట్ లో పెడుతుంది అని చెప్పి కొన్ని న్యూస్ ఛానల్స్, న్యూస్ ఆర్టికల్స్ అయితే మనం చూస్తున్నాము. ఎందుకంటే రీసెంట్ డేస్ లో 100 crores దాకా స్కామ్ జరిగింది. సో వీఆర్ అవేర్ ఆఫ్ దట్. ఆ విధంగా స్కామ్ జరిగిందని వి నో దట్. సో బట్ ఏంటి అంటే థర్డ్ పార్టీ కంపెనీస్ అన్ని అందరూ ఉద్యోగాలు పోతాయి అంటే అలాంటి పరిస్థితి ఏమి ఉండదు. సో అందుకనే వరీ అవుతారని చెప్పి ఈ డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. బట్ ఏంటి అంటే టీసీఎస్ కొన్ని థర్డ్ పార్టీ కంపెనీస్ ని బ్లాక్ లిస్ట్ లో అయితే పెట్టనుంది. ఇదైతే అఫీషియల్ గా అయితే ఇంకా డీటెయిల్ గా ఇలాంటివన్నీ ఏంటి అంటే డెఫినెట్లీ టీసీఎస్ కూడా కొంత ఈ విషయంలో వాళ్ళ కంపెనీ కొంచెం ఇదైందని చెప్పి డెఫినెట్లీ దీని గురించి ఆలోచిస్తా ఉన్నారు. సో ఇదైతే ఆలోచించండి, ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. థర్డ్ పార్టీ కంపెనీస్ అనేది ఒక సిస్టమ్, దట్ ఈస్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ సిస్టమ్. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఎందుకంటే ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు థర్డ్ అంటే నేను డైరెక్ట్ కంపెనీకి వేస్తా, థర్డ్ పార్టీ అయితే నేను వర్క్ చేయను, ప్రొడక్ట్ బేస్డ్ అయితే నేను వర్క్ చేస్తా, సర్వీస్ బేస్డ్ అయితే నేను వర్క్ చేయను. ఇలాంటిది మనకి ఇంపార్టెంట్ కాదు. మనం చేసే డొమైన్ ఇంపార్టెంట్, మన ప్యాకేజ్ ఎంత అనేది ఇంపార్టెంట్. కాంట్రాక్ట్ అది మళ్ళీ కొంతమంది పర్మనెంట్ అయితేనే చేస్తా, లేకపోతే కాంట్రాక్ట్ టు హైర్ అయితే నేను C2H అయితే నేను చేయను, ఇలాంటి పరిస్థితి కాదు. సో ఇట్ డజంట్ మ్యాటర్. ద ఓన్లీ మ్యాటర్ యువర్ డొమైన్, యువర్ ప్యాకేజ్ అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా చూసుకోండి. ఆల్ దీస్ థింగ్స్ డైరెక్ట్ కంపెనీ అయినా, థర్డ్ పార్టీ అయినా, ప్రోడక్ట్ బేస్డ్ అయినా, సర్వీస్ బేస్డ్ అయినా, ఎనీథింగ్, కాంట్రాక్ట్ టు హైర్ అయినా, పర్మనెంట్ అయినా, ఏదైనా పర్వాలేదు, రోల్ ఏదైనా పర్వాలేదు. డొమైన్, ప్యాకేజ్, జాబ్ సాటిస్ఫాక్షన్, ఈ 3 ఆర్ ఇంపార్టెంట్. అవి ఉన్నాయా లేవా చూసుకొని దాన్ని బట్టి మీరు ఫర్దర్ గా మీ ఫ్యూచర్ ని ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్స్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC Guidance Pvt Ltd, one stop solution for all job oriented courses. Thank you.